హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టార్ట్ అవర్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆర్ట్ ఆఫ్ మొక్కలు వేడి. ఈరోజు సిద్ధు మరియు ప్రేమ కథలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకొని, ఇక సిద్ధు వాళ్ళ అమ్మాయి ఇక ప్రేరణతో అంత నువ్వే చేసావు ప్రేరణ, అసలు నీకు ఎప్పటి నుంచో చెప్పాను తనకి దూరంగా ఉండమని. ఇప్పుడు తనకి ఏమైనా అయితే బాధపడేది నువ్వు నేనే అనేసి ఇక అంటూ ఉంటుంది. ఇక అంతలో ప్రేరణ మాత్రం అసలు ఇలా జరుగుతుందని నాకు తెలియదు ఆంటీ అనేసి ఇక ప్రేరణ అంటూ ఉంటే, నాకెప్పుడో తెలుసు, అందుకే నిన్ను సిద్ధుని దూరం పెట్టాను. ఆ రోజు మీ అమ్మకు కూడా చెప్పాను, కానీ మీ అమ్మ ఏదో చేస్తానని ఏదో ఉంటానని మాట ఇచ్చింది. చూసావా ఇప్పుడు ఎలా అయిందో అనేసి ఇక ప్రేరణతో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు ఊహించింది జరిగినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారా ఆంటీ అనేసి ఇక ప్రేరణ చెప్తూ ఉంటుంది. నేను ముందే ఊహించానమ్మా, అందుకే సిద్ధుకి కూడా వార్నింగ్ ఇచ్చాను నీకు దూరంగా ఉండమని. అయినా మీరున్నారా అని ప్రశ్నిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అసలు నీకు సిద్ధు మీద ధ్యాస ఉంటే సిద్ధుకి ఇలా అయిందని నాకు ఒక్క ఫోన్ అయినా చేసావా అనేసి అనడంతో, అయినా కుమార్ నువ్వేం చేస్తున్నావు, నువ్వైనా చేసావా? మీకు సిద్ధు అవసరానికి ఉపయోగించుకుంటారు, కానీ ఇలాంటి వాటిలో మీకు ఏం పట్టింపు ఉన్నట్టే లేరు కదా మీరు అనేసి ఇక అంటూ ఉంటారు. ఇక అంతలో ప్రేరణ మాత్రం ఇక ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఏడుస్తూ ఉంటుంది. మీరందరూ కలిసి నా కొడుకుని నన్ను మోసం చేస్తున్నారు. అసలు మీరే లేకుంటే నా కొడుకు ఈ రోజు ఇలా ఉండేవాడు కాదు అనేసి అనడంతో ఇక ప్రేమ, ఏంటి ఆంటీ అంత మాట అంటున్నారు? సిద్ధు కోసం నా ప్రాణమైనా ఇస్తాను ఆంటీ అనేసి ఇక ప్రేరణ అంటూ ఉంటుంది. అవునా, అయితే సిద్ధుతో మాట్లాడా అనేసి చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నావు తనతో అనేసి ఇక వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది ప్రేరణని. ఈ మనసులో కూడా విషయం ఉందని వాడు తెలుసుకోలేకపోతున్నాడు అనేసి ఇక అనడంతో, ఇక ఏంటి ఆంటీ అలా మాట్లాడుతున్నారు, మీరు బాధలో నాపై నిందలు వేస్తున్నారు, అసలు నేను ఏ తప్పు చేయలేదు సిద్ధి విషయంలో అనేసి ఇక అనడంతో, ఇక అంతలో సిద్ధి వాళ్ళ అమ్మ మాత్రం, చెయ్యకపోతే వానితో ఎందుకు మాట్లాడుతున్నావు, ఎప్పుడో దూరంగా పెట్టాలని చెప్పాను కదా, అయినా నువ్వు ఎందుకు దూరం పెట్టలేదు, అసలు నువ్వు కావాలని చేస్తున్నావు కదా, మీ అమ్మలాగే నువ్వు కూడా డబ్బున్న అతన్ని వలలో వేసుకొని నీ కోరికలన్నీ కూడా తీర్చుకోవాలనుకుంటున్నావు కదా అనేసి అనగానే, ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా షాక్ అవుతారు. ఇక అలా అనడంతో ఇక ప్రేరణ మాత్రం, ఆంటీ మా అమ్మనన్నా నన్నన్నా బాగోదు, అసలు సిద్ధు మాకు చాలా సహాయం చేశాడు, అలాంటి వ్యక్తిని నేను అసలు ఎందుకు ఎలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తాను, మీరు అన్నట్టుగా తను నా కోసం ఇప్పుడు కూడా నన్ను ఆదుకోవడానికి తను బెడ్ పైన పడుకున్నాడు చూడండి ఆంటీ అనేసి ఇక ఏడుస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తికి నేను ఎట్లా అన్యాయం చేస్తా అనేసి ఇక ప్రేరణ మాట్లాడుతూ ఉంటుంది. మరైతే ఇప్పుడు జరిగిన దానికి బాధ్యతలు నువ్వే కదా, నీ వల్లనే కదా ఇప్పుడు సిద్ధు అక్కడ పడుకున్నది బెడ్ పైన అనేసి ఇక మాట్లాడుతూ ఉంటారు సిద్ధు వాళ్ళ అమ్మ. లేకుంటే తన అనుకున్న వాళ్ళ కోసం సిద్ధు ఏదైనా చేస్తాడు, అందుకే ఈ ప్రాబ్లం అంతా, అందుకే నేను దూరం పెట్టమని చెప్పాను అనేసి ఇక ప్రేరణతో మాట్లాడుతూ ఉంటుంది ఇక వాళ్ళమ్మ. చూసావా నేను ఎన్ని మాట్లాడుతున్నా కూడా నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు అంటే తప్పు నీదే అని కదా అర్థం అనేసి ఇక ప్రేరణని అంటుంది. ఇక ప్రేరణ మాత్రం ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏం బతుకులే మీవి, మీ అవసరాల కోసం మంది ప్రాణాల మీదకి తీసుకొస్తారు అనేసి ఇక సిద్ధు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. శనిలా దాపరించావే నా కొడుకుని, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నువ్వు అతని లైఫ్ లో నుంచి వెళ్ళిపోతేనే నా కొడుకు నాకు దక్కేలా ఉన్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి ఇక ప్రేరణ అని ఇక సిద్ధు వాళ్ళ అమ్మ దొబ్బుతో అక్కడి నుంచి వెళ్ళగొడుతూ ఉంటుంది. ఇక సీన్కి వచ్చేస్తే ఇక ఈశ్వరి వాళ్ళ భర్తతో, ఏమండి లేవండి, మీ భార్యను నేను ఈశ్వరిని, నేను ఇక్కడే ఉన్నాను లేవండి అనేసి ఇక లేపుతూ ఉంటుంది. అంతలో ఇక ఘన వచ్చి, అమ్మ ఏం చేస్తున్నావు, నాన్నని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అనేసి కనగానే, లేదురా ఒక్కగానొక భార్య, తాళిగట్టిన భార్యను నేను, అలాగే ఒక్కగానొక కొడుకువి నువ్వు, నీ పేరు తలచకుండా ప్రేరణ పేరు తలుస్తున్నాడు, ప్రేరణనే గుర్తుపడుతున్నాడు. ఇప్పుడు ఏదో ఒక టైంలో వాళ్ళందరూ వచ్చి ఇక నాన్న అనగానే ఇతను రియాక్ట్ అయ్యి, వాళ్ళే నా భార్య పిల్లలు అంటే మన గతేం కావాలిరా, అసలు ఆ మాటలను నేను తట్టుకోగలనా అనేసి అనడంతో, అవునమ్మా నేను కూడా తట్టుకోలేను అనేసి ఇక ఘన కోపంగా అంటూ ఉంటాడు. నా వల్ల అయితే అసలు కాదురా, వాళ్ళ అట్లాంటి స్థాయి వాళ్ళని అసలు భార్య పిల్లలు అనేసి మన స్థాయికి తీసుకురావడం అసలు నేను ఓర్చుకోలేను అనేసి ఘన వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇక అంతలో ఘన మాత్రం, నాన్నకి భార్య అంటే నువ్వు మాత్రమే ఉండాలమ్మా, అది అసలు ఉండకూడదు, నాన్నకి కొడుకు అంటే నేను మాత్రమే ఉండాలి, కొడుకు కూతుర్లు అనేటోళ్ళు కూడా ఎవరు ఉండకూడదు, అలా అని ఎవరైనా ముందుకు వస్తే నేను అసలు ఊరుకోనమ్మా అనేసి ఇక మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఇది నిజంగా చంపేయాలనిపిస్తుందమ్మా అసలు వాళ్ళని, ప్రేరణను మరియు వాళ్ళందరినీ అనేసి అనగానే,
నిజంగా మీ నాన్న మెలకు వచ్చి వాళ్ళందరినీ భార్య పిల్లలుగా ఒప్పుకుంటే అసలు నేను తట్టుకోలేనురా, నేను ఉండలేను ఈ ఇంట్లో అనేసి ఇక అంటూ ఉంటుంది. ఇక అయినా కూడా మనం అసలు ఏం చేయలేకపోతున్నాం. అది చూసుకుని వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎప్పటికీ అది నేను ఒక్కటి కాకూడదు అసలు. దాని స్థాయి ఎక్కడ? నా స్థాయి ఎక్కడ? అది నేను అసలు ఒక్కటే కాదు. లేదురా ఇలా జరగకూడదు అనేసి ఇక అయినా వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, "అమ్మ నువ్వేం భయపడకు, అలా ఏం జరగదు. అసలు తనని ఇంటికి రానిచ్చే పరిస్థితి నేను తీసుకురాను. నువ్వేం టెన్షన్ పడకు. నాన్నకి నువ్వు ఒక్కదానివే భార్యవి" అనేసి ఇక చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.